నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకే P4 విధానం తెచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకు మార్గదర్శులు బంగారు కుటుంబాలకు అండగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో పర్యటించిన చంద్రబాబు స్థానికంగా P4 పథకాన్ని ప్రారంభించారు. ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్లు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలన్న ఆయన అట్టడుగున ఉన్న వారికి చేయూతనివ్వాలని కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే మార్గదర్శులను బంగారు కుటుంబాలతో అనుసంధానిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. తెలివితేటలతో పనిచేస్తే కష్టపడాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు వైసీపీ 5 ఏళ్ల పాలనతో ఏపీ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా తయారైందన్నారు. కష్టమైన ఇష్టంగా పనిచేస్తున్నామని త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో పేదల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. పౌర సేవలను సులభతరం చేస్తూ సాంకేతికతను జోడించిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఉద్యోగుల పని సామర్థ్యంపై నిశ్చితంగా దృష్టి సారించింది. ప్రభుత్వ ఉద్యోగులు సమర్థంగా సేవలందించే విధంగా కార్యాచరణ చేపట్టనుంది. ఇందుకు ఉద్యోగుల పనితీరు సూచించేలా రియల్ టైం డాష్ బోర్డును ఏర్పాటు చేసే దిశలో అడుగులు వేస్తోంది. ఈ డాష్ బోర్డులో ఉద్యోగుల హాజరు, దస్త్రాలు వెళ్లిన సంఖ్య, వాటి క్లియరెన్స్కు తీసుకున్న సమయం, పనితీరుకు సంబంధించిన అంశాలు తెలిపే విధంగా చూస్తున్నారు. రియల్ టైంలోనే ఆయా విభాగ అధిపతులు ఆదేశాలు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచేందుకు ఈ విధానం అమలు చేయాలని ఆలోచిస్తోంది. హెచ్ఓడి కార్యాలయాలు, కలెక్టరేట్లు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ తరహా వ్యవస్థను అమలు చేసే విధంగా రియల్ టైం డాష్ బోర్డు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకించి ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ డాష్ బోర్డు ఉపకరిస్తుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేశాడు. 18 ఏళ్ల యువతి ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కడుపులో కత్తిపోట్లు బలంగా తగలడంతో వెంటనే ఆమెను మొదట చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం విజయనగరం తీసుకువెళ్లారు. కత్తితో దాడి చేసి పరారైన వ్యక్తి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ వేధింపులు భరించలేక ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. కడప జిల్లా రాజుపాలెం మండలం చెన్నంరాజుపల్లెకు చెందిన రవీంద్ర అనే ట్రాక్టర్ డ్రైవర్ చాగలమరి టోల్గేట్ వద్ద ట్రాక్టర్లో ఇసుక లోడుతో వెళుతుండగా ఎస్ఐ హరిప్రసాద్ తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత డబ్బు చెల్లించలేనని చెప్పినా ట్రాక్టర్ను స్టేషన్కు తీసుకువెళ్లారని బాధితుడు వాపోయాడు. చేసేది లేక 10,000 ఫోన్పే ద్వారా చెల్లించినప్పటికీ మిగిలిన మొత్తం ఇస్తేనే ట్రాక్టర్ను వదులుతానని ఎస్ఐ చెప్పినట్టు బాధితుడు తెలిపారు. ఈ వేధింపులు తాళలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని రవీంద్ర వీడియో తీసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. తనకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను వీడియోలో కోరారు. అపస్మారక స్థితిలో ఉన్న రవీంద్రను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రవీంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేపట్టిన పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు నాగబాబు వెళ్లగా టీడీపీ, జనసేన కార్యకర్తలు బలాబలాలు ప్రదర్శించారు. జై వర్మ, జై టీడీపీ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా జై జనసేన, జై పవన్ అంటూ జన సైనికులు నినాదాలు చేశారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. గుజరాత్ అహ్మదాబాద్లో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సమావేశాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ఆహ్వానం అందింది. ఈ నెల 8న సీడబ్ల్యూసీ భేటీ జరగనుండగా మరుసటి రోజు ఏఐసీసీ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీచంద్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా 44 మంది వెళ్లనున్నారు. అహ్మదాబాద్లోని సబర్మతి నది ఒడ్డున జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 1700 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలన్న పిలుపుతో నక్సల్స్ లొంగిపోయారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిలో కొత్తగూడెం జిల్లాకు చెందిన వారు 81 మంది, ములుగు జిల్లాకు చెందిన వారు 5 ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసం, అన్ని ప్రోత్సాహకాలు వచ్చేలా చేస్తామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. గత నెలలో 64 మంది నక్సల్స్ లొంగిపోగా తాజాగా మరో 86 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు.
హైదరాబాద్లో ఖరీదైన డ్రగ్స్ను విక్రయించి విదేశాలకు డబ్బు తరలిస్తున్న నైజీరియా ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12,50,000 విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. 3 నెలల నుంచి డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టినట్లు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిలియా వెల్లడించారు. డ్రగ్స్ రవాణా చేసేందుకు అమ్మాయిలను ఉపయోగించారన్న ఆయన అందులో ఒక యువతిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఒక్కో డెలివరీకి 50,000 యువతకి ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. ఇండియా, అమెరికాలో నైజీరియన్లు డ్రగ్స్ విక్రయించారని, నగదు చెల్లింపులకు 15 మంది యువతుల బ్యాంకు ఖాతాలు ఇచ్చారని వివరించారు. ఫోరెక్స్ ఏజెంట్ల సహకారంతో ఆ డబ్బును నిందితులు విదేశాలకు తరలిస్తున్నారని సందీప్ పేర్కొన్నారు. 5 ఏళ్లుగా డ్రగ్స్ ద్వారా నైజీరియాకు వెళ్లిన డబ్బు వివరాలను సేకరించినట్లు నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ రూపేష్ తెలిపారు. భారత్ సహా వేర్వేరు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలతో అమెరికా మార్కెట్లు కుదేలైనప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మార్కెట్ పతనాన్ని కొట్టిపారేసిన ట్రంప్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా మళ్లీ అమెరికన్లు ధనవంతులవడానికి ఇదే సమయమని చెప్పారు. తన విధానాల్లో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చి చెప్పారు. తన నిర్ణయంతో చాలా మంది పెట్టుబడిదారులు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడతారని సామాజిక మాధ్యమం ట్రూత్లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. టారిఫ్ల వల్ల పెద్ద వ్యాపారాలపై ప్రభావం పడదన్న ఆయన అవి అమెరికా ఆర్థిక వ్యవస్థను సూపర్ ఛార్జ్ చేస్తాయన్నారు. అమెరికా విధించిన 26% సుంకాల్లో మిగిలిన 16% వచ్చే వారం అమలు కానున్న వేళ అంతకుముందే పరిష్కారం కోసం చర్చలు ప్రారంభించాలని భారత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్, అమెరికా అధికారులు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపే అవకాశం ఉందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఏప్రిల్ 2న ప్రకటించిన సుంకాల ఫలితాలను భారత్ జాగ్రత్తగా విశ్లేషిస్తోంది. వాటాదారులందరితో కలిసి వాణిజ్య శాఖ పరిస్థితిని అంచనా వేస్తోంది. సుంకాల వల్ల వచ్చిన మార్పులపై ఎగుమతిదారుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. పెరిగిన సుంకం దాదాపు $14 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్, $9 బిలియన్ విలువైన రత్నాభరణాల ఎగుమతులపై ప్రభావం చూపుతోందని తెలిసింది. ఫిబ్రవరిలో శ్వేతసౌధంలో మోదీ ట్రంప్ భేటీ సందర్భంగా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు అంటే $500 బిలియన్ పెంచాలని నిర్ణయించారు. ఆ లక్ష్య సాధన దిశలో అమెరికాతో కేంద్రం చర్చలు జరపనున్నట్లు సమాచారం.